తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బైపోల్ గురించే ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. ఇటు సామాన్య ప్రజల దగ్గర నుంచి లీడర్ల వరకు కూడా అసలు అక్కడ గెలిపేవరిది, ఎవరు గెలవబోతున్నారు, ఏంటి పరిస్థితి, స్ట్రాటజీ ఏంటి, అసలు లెక్కలేంటి, ఏ లెక్కలతో ఎవరు గెలవబోతున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైన చర్చ. అయితే దీనికి సంబంధించి కేసీఆర్ చాలా సీరియస్గా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ పార్టీ నేతలు ఎవరైతున్నారో, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతున్నారో వాళ్ళపైన కూడా కేసీఆర్ కొంత సీరియస్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలిచి తీరాలి, ఖచ్చితంగా గెలిచి తీరితేనే నెక్స్ట్ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు ఏవైతున్నాయో ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత ముందుకెళ్ళగలుగుతాం. ఇక్కడ ఏమన్నా అటు ఇటు జరిగినా సరే ఇబ్బంది పడతాం, పరువు పోకూడదు అని చెప్పేసి కేసీఆర్ ఎప్పటికప్పుడు ఫామ్ హౌస్కి పిలిపించుకొని ఫోన్స్లో కూడా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆయన ఏంటి అసలు అక్కడ ఏం జరుగుతుంది, ఎవరెవరు వెళ్తున్నారు, ఎట్లా జరుగుతుంది ప్రచారం గురించి, అలాగే అభ్యర్థి గురించి, అభ్యర్థి యొక్క ప్రచార కార్యక్రమం ఏదైతుందో దీంతో పాటుగా అయితే వ్యూహాలేంటి, వ్యూహాలేంటి, ప్రతి ఒక్కటి చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా తప్పు జరిగితే ఖచ్చితంగా అక్కడ సహించేది లేదు, ఖచ్చితంగా ఆ యొక్క నియోజకవర్గం పక్కాగా గెలిచి తీరాల్సిందే అనేది కేసీఆర్ కూడా అక్కడ పార్టీ శ్రేణులతో కానీ పార్టీ ముఖ్యమైన నేతలతో కానీ మాట్లాడుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇదే తరుణంలో కేసీఆర్ ఈ యొక్క ఏదైతే టైం పీరియడ్ ఉందో 11లోగా ఒకరోజు వచ్చే అవకాశం ఉంది. జూబ్లీ హిల్స్లో ఆయన రోడ్ షో కానీ లేదంటే ఒక భారీ బహిరంగ సభకు కేసీఆర్ వచ్చే అవకాశం ఉంది, కేసీఆర్ మాట్లాడతారు అనేది చెప్పేసి పార్టీ శ్రేణులు అయితే చాలా బలంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ కేసీఆర్ ఆలోచన ఏంటి, ఇప్పటికే ఒకవైపు నుంచి కవిత కొంతమేర థ్రెట్ ఉంది, అటువైపు నుంచి కవిత పార్టీకి నష్టం చేస్తుంది, మరొకవైపు ఆమె రాష్ట్ర వ్యాప్తంగా జాగృతి జనం బాట అనే కార్యక్రమంతో ప్రతి జిల్లా కేంద్రంలో 2 రోజులు తిరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే కేసీఆర్ మాట లేకుండా, కేసీఆర్ పేరెత్తకుండా, ఈవెన్ కేసీఆర్ ఫోటో కూడా పెట్టుకోకుండా ఆమె అటువైపు నుంచి లైక్ ప్రచారమో లేదంటే రానున్న ఎన్నికలు 2028 ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇదే తరుణంలో కవితకు హరీష్ రావుకు మధ్య గొడవలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే పార్టీకి ఎక్కడ నష్టం జరగకూడదు, ఒకవేళ కవిత ఎఫెక్ట్ ఏదైతుందో ఆ ఎఫెక్ట్ జూబ్లీ హిల్స్ మీద పడకూడదు ఖచ్చితంగా. ఎందుకంటే కవిత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంది, అన్ని జిల్లా కేంద్రాలు తిరుగుతుంది. ఒకవేళ రానున్న రోజుల్లో మళ్ళీ హైదరాబాద్లో దిగినా లేదంటే కవిత అటువైపు వెళ్తుంది కదా, కన్న కూతురే కేసీఆర్ని కాదని బయటికి వెళ్ళి ప్రచారం చేసుకుంటుంది. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ప్రజలు ఎంతవరకు బీఆర్ఎస్ని ఆదరిస్తారు, ఎంతవరకు కేటీఆర్ మాటలు వింటారు, ఎంతవరకు కేసీఆర్ మాటలకు సంబంధించి ఆలోచన చేస్తారు, ఆలోచించి ఓటేస్తారా లేదా, గత 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన ఇవన్నీ కంపేర్ చేసుకుంటూ కూడా కేసీఆర్ చాలా జాగ్రత్తగా పార్టీ శ్రేణులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. మనకి జిహెచ్ఎంసీ అనేది చాలా ముఖ్యమైన టార్గెట్. ఇది జిహెచ్ఎంసీ ఎన్నికలకి ఒక సెమీఫైనల్ అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది, కానీ హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ నియోజకవర్గాలు ఏవైతే ఈ నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా గెలిచింది లేదు, కంటోన్మెంట్ తప్ప. అంటే కంటోన్మెంట్ కూడా బైపోల్లోనే గెలిచింది. ఒక పక్క నుంచి కంటోన్మెంట్ ప్రజలు వచ్చి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఆహనా పెళ్ళంట సినిమాలో ఒక కోడిని వేలాడదీసి మనం అన్నం ఏ విధంగా తింటామో అదే విధంగా ముందుంటది కానీ తినలేము, ముందు ఉంటుంది కానీ దానికి సంబంధించి మనం ఎలాంటి చర్యలు తీసుకోలేము, రేవంత్ రెడ్డి మమ్మల్ని మోసం చేశాడు, మీకు ఇష్టం వచ్చిన పార్టీకి వేయండి అంటూ కంటోన్మెంట్ మహిళలు కూడా ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఇలాంటివన్నీ కూడా వడిసి పట్టుకొని ప్రచారంలో కూడా భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీలు ఏవైతున్నాయో ఈ 6 గ్యారంటీల్లో 2500 అమలు అవ్వట్లేదు, జాబ్ కార్డు అమలు అవ్వట్లేదు, 5 లక్షలకు సంబంధించిన యువ వికాసం కార్డు ఇంకా అమలు అవ్వట్లేదు. ఇలాంటివన్నీ కూడా ఏదైతే కరెంట్కి సంబంధించి 200 యూనిట్లకు సంబంధించింది ఆ హామీ అమలు అవ్వట్లేదు, బీసీ డిక్లరేషన్కి సంబంధించిన హామీ అమలు అవ్వలేదు, బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అన్ని కుట్రలు కూడా కాంగ్రెస్ పార్టీనే చేసింది. పిటిషన్దారులు కూడా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే. ఎందుకంటే సమాజంలో మంచి పేరు పొందడానికి, అలాగే తెలంగాణ సమాజాన్ని దగ్గర చేర్చుకోవడానికి, బీసీలను దగ్గర చేర్చుకోవడానికి రేవంత్ రెడ్డి నాటకం ఆడుతున్నట్లు ఇలాంటివన్నీ కూడా, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రచారం చేయాలి అని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఒకే ఒక్కరోజు కనుక ఆయన సుడిగాలి పర్యటన చేస్తారు అనేది చాలా గట్టిగా వినిపిస్తున్న మాట. కానీ ఆరోగ్యరీత్యా హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి కాబట్టి కేసీఆర్ నిజంగానే బయటకు వస్తారా, ప్రచారంలో పాల్గొంటారా, లేదంటే భారీ బహిరంగ సభకు వస్తారా, రోడ్ షో చేసి వెళ్ళిపోతారా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. ఎందుకంటే ఇప్పుడు ఆయనకున్న పరిస్థితులు మనం చూస్తే రీసెంట్గా హరీష్ రావు గారి తండ్రి గారు మరణించినప్పుడు ఆయన వచ్చినప్పుడు చేతిలో ఒక స్టిక్ పట్టుకొని నడుస్తూ ఉన్నారు. దీంతో పాటు ఆయన ఆరోగ్య సమస్యలు, ఆయనకి ఏమైంది, అసలు ఏమైంది అని అందరూ ఆందోళన చెందారు. అంటే గతంలో కన్నా పోల్చి చూస్తే కొంత ఆయన మరీ సన్నగా అయిపోవడం,
కొంత హెల్త్ ఇష్యూస్, ఇమీడియట్గా షుగర్ అనేది ఆయనకి గతం నుంచి ఉన్నది, దానికి సంబంధించి దీంతో పాటుగా కొంత గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. సో ఇలాంటివి కొంత లెగ్ ఇంతకుముందు ఏదైతే తుంటెముక ఇరిగినప్పుడు సర్జరీ జరిగింది, దానికి సంబంధించిన ఇష్యూస్ ఇవన్నీ కూడా కేసీఆర్ ప్రచారానికి రావడానికి సహకరిస్తాయా లేదా అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. కానీ కేసీఆర్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పైన ఒక గట్టి ఫోకస్ అయితే పెట్టారు. ఎందుకు అంటే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం గెలిస్తే ఆటోమేటిక్గా జిహెచ్ఎంసీ ఎఫెక్ట్ దాని మీద పడుతుంది, జిహెచ్ఎంసీ మీద ఈ ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ మూసీ కానీ హైడ్రా వల్ల కానీ కాంగ్రెస్ పార్టీ కొంత వ్యతిరేకతను మూటగట్టుకుంది. సో దాన్ని మనం క్యాచ్ చేసుకొని, ఎందుకంటే అది వాళ్ళ సిట్టింగ్ స్థానం కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ పార్టీ నేతలందరికీ కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఎవరు కూడా కాలయాపన చేయొద్దు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తరచుగా ప్రతి ఒక్కళ్ళు పెద్ద నాయకులందరూ, స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి క్యాంపెయిన్ చేయాల్సిందే, జూబ్లీహిల్స్ నియోజకవర్గం గెలవాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పక్కాగా మనదవ్వాల్సిందే అని చెప్పేసి కేసీఆర్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తానికి రానున్న జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు? కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీనా? మీ యొక్క సమాధానాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.